సంక్రాంతి పండుగ సందర్భంగా అమరావతి కౌలు రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. పెండింగ్ కౌలు డబ్బుల్ని కూటమి సర్కార్ రైతుల ఖాతాల్లో వేసింది. కక్ష సాధింపుతో వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన కౌలు మొత్తాన్ని కూటమి ప్రభుత్వం చెల్లించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రాజధాని అమరావతి కౌలు రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. పెండింగ్ కౌలు డబ్బులను రైతుల అకౌంట్లో వేసి శుభాకాంక్షలు చెప్పారు. రాజధాని అమరావతిని విధ్వంసం చేయడమే కాకుండా 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆట ఆడిన జగన్ రాజధాని రైతులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా R5 జోన్ ఏర్పాటును రైతులు వ్యతిరేకించారు. రాజధాని వెలుపల ఉన్న వారికి అమరావతిలో నివాస స్థలాలు ఇవ్వడంపై రాజధాని రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో గృహ నిర్మాణాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. దీంతో వైసీపీ ప్రభుత్వం రాజధాని రైతులపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. రైతులకు చెల్లించాల్సిన 2 సంవత్సరాల కౌలు చెల్లింపులను నిలిపివేశారు. రైతులు హైకోర్టులో పిటిషన్లు వేసినప్పటికీ అవి పెండింగ్ లో ఉన్నాయి. ఈలోపు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కౌలు బకాయిలు చెల్లిస్తామని, రాజధాని నిర్మాణం కూడా కొనసాగిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అమలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 2 నెలల క్రితం 9వ సంవత్సరం చెల్లించాల్సిన కౌలును జమ చేసింది. అనంతరం సంక్రాంతి పర్వదినం సందర్భంగా 10వ ఏడాది కౌలును 255 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లలో జమ చేసింది. చివరకు రాజధానిలో భూమి లేని నిరుపేదలకు చెల్లించే నెలవారీ పెన్షన్ను కూడా వారి ఖాతాలలో జమ చేశారు. దీంతో రాజధాని రైతుల్లో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆనందం వెల్లువెరిసింది. ఎన్నికలకు ముందు కూటమి తరఫున టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలు హామీ ఇచ్చిన విధంగా ఏకైక రాజధాని అమరావతి అని నిర్మాణాలను కూడా తిరిగి ప్రారంభించేందుకు టెండర్లు కూడా పిలిచారు. ప్రపంచ బ్యాంకు 15,000 కోట్లు, హడ్కో, జర్మనీకి చెందిన KfW బ్యాంకులు కలిపి 16,000 కోట్ల రూపాయలు, మొత్తం 31,000 కోట్ల రుణం మంజూరు చేశాయి. ఈ రుణంతో రాజధానిలో అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణం, సెక్రటేరియట్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, మంత్రులు, జడ్జీలు, ఇతర భవన నిర్మాణాలు ప్రారంభమవుతాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు, అంతర్గత రహదారులు, రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన అంటే రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలు కల్పించనున్నారు. వీటికి కూడా CRDA టెండర్లు పిలిచింది. రాజధాని రైతులకు మరో 5 సంవత్సరాలు కౌలు ఇచ్చేందుకు కూడా సీఎం చంద్రబాబు ఇప్పటికే అంగీకరించారు. రాబోయే 3 సంవత్సరాలలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.